నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ విశాఖ పోలీసుల అమ్ముల పొదిలో డ్రోన్ అస్త్రం నేరాల నియంత్రణ రాత్రి వేళల్లోనూ గస్తీకి డ్రోన్లను వినియోగిస్తామన్న సిపి బాక్షి ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం తలంబరాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పారిశ్రామిక వాడలో సునకాల స్వైర విహారం కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి అంబేద్కర్ జయంతికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్న మెమోరియల్ సొసైటీ నాయకులు నగరంలో నేరాలను నియంత్రించేందుకు పోలీస్ యంత్రాంగం అత్యాధునిక డ్రోన్లు ఉపయోగించేందుకు సిద్ధమైంది సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి రంగంలోకి దింపారు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 6 సబ్ డివిజన్లకు వీటిని కేటాయించారు వీటిని సిపి బాక్షి పరిశీలించారు నేరాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారానే నేరాలను నియంత్రించేందుకు యంత్రాంగం సిద్ధమైంది నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 డ్రోన్లు ఉండగా వాటిలో 2టికి నైట్ విజన్ కెమెరాలు ఉన్నాయి వీటితో రాత్రి వేళల్లో కూడా నిఘా పెట్టవచ్చు బీచ్ రోడ్ ఇతర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతుంది ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు నగర పోలీసులకు ఇటీవల 6 డ్రోన్లు సమకూర్చారు వీటి ధర ఒక్కొక్కటి 9 లక్షల వరకు ఉంటుంది డ్రోన్ల నిర్వహణ కోసం క్రైమ్ ట్రాఫిక్ విభాగాలకు చెందిన మొత్తం 60 మంది సిబ్బందిని గుర్తించి డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు డ్రోన్ కెమెరాను గాల్లోకి ఎగరవేశాక 4 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు పనిచేస్తుంది ఆ పరిధిలో ఎవరెవరు ఏం చేస్తున్నారో పర్యవేక్షిస్తూ ఫోటోలు వీడియోలు తీసి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కు పంపిస్తారు డ్రోన్లో ట్రాకర్ ఆప్షన్ ద్వారా అనుమానితులు ఎటు వెళితే అటు 3 కిలోమీటర్లు అనుసరించేలా చేయొచ్చు చీకట్లో కూడా దృశ్యం స్పష్టంగా కనిపించేందుకు లైట్ వేసి రికార్డింగ్ చేయొచ్చు దీంతో రాత్రి సమయాల్లో కూడా నిఘా పెట్టి నిందితులను గుర్తించే అవకాశం ఉంది ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఉన్నారు ఏంటి అనేది మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట నగరంలో బీచ్ ప్రాంతంపై డ్రోన్ల వినియోగం చేయడమే తొలి ప్రాధాన్యమని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి చెప్పారు కోస్టల్ బ్యాటరీ నుంచి భీమ్లీ వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నామని సిపి తెలిపారు డ్రోన్ గానీ పోలీస్ పెట్రోలింగ్ గానీ ఖచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు తరువాత విశాఖలోని రూరల్ ప్రాంతాలపై కూడా దృష్టి సారిస్తున్నట్టు సిపి వెల్లడించారు మా ఉద్దేశం వచ్చేసి మన జిల్లాలో ప్రతి ఏరియా ఇదర్ మనిషి కవర్ చేయాలి లేకపోతే డ్రోన్ కవర్ చేయాలి సో 1 by 1 మేము డ్రోన్ తీసుకుంటూనే ఉంటాం 1 by 1 మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి బీచ్ ఏరియా అండ్ బీచ్ రోడ్ ఎందుకంటే అక్కడ టూరిస్ట్ కూడా ఎక్కువ మంది వస్తారండి లేడీస్ జెంట్స్ పిల్లలు ఎక్కువ మంది వెళ్తారండి అది చాలా సెన్సిటివ్ ఏరియా ఆ తగడపు వలస నుండి నేవల్ కోస్టల్ బ్యాటరీ వరకు ఆ ఏరియా మీద ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం తర్వాత మిగిలిన ఏరియాస్ కూడా చాలా అవుట్లయింగ్ ఏరియాస్ మారుమూల ప్రాంతంలో 1-2 హౌసెస్ ఉంటాయి అక్కడ దొంగతనాలు జరుగుతాయి కొన్ని పార్క్స్ ఉన్నాయి అక్కడ ఓపెన్ డ్రింకింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి గాజాయి సేవిస్తున్న కంప్లైంట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా 1 by 1 అన్ని డ్రోన్ ద్వారా కవర్ చేస్తాం అల్టిమేట్ గా డ్రోన్ కానీ మ్యాన్ పెట్రోలింగ్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా 24/7 మన వైజాగ్ సిటీలో ప్రతి ఇంచ్ లో జరగాలని మా లక్ష్యం డ్రోన్లతో తీసిన విజువల్స్ అన్ని పోలీస్ కమిషనరేట్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఉన్నాయి ఇక్కడి నుంచే వాటికి అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది రియల్ టైం మానిటరింగ్ సదుపాయంతో సభలు సమావేశాలు జరిగినప్పుడు 4 కిలోమీటర్ల పరిధిలో ఏం జరుగుతుందనేది ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించవచ్చు శివారు ప్రాంతాల్లో బహిరంగ మద్యం తాగుతున్న వారిని వారం రోజుల్లోనే 220 మందికి పైగా పోలీసులు గుర్తించడం గమనార్హం
ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాలనా భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏకశిల నగరంలో జరగనున్న సీతారాముల కళ్యాణాన్ని టీటీడీ జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ నిర్వహిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 147 గ్యాలరీల్లో 60,000 మంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్సులు, అగ్నిమార్గ సిబ్బంది వాళ్ళందరూ కూడా వారి విధులు నిర్వర్తిస్తారు. పారిశుద్ధ్యం కోసం 3,265 మందిని కార్మికుల్ని నియమించడం జరిగింది. అట్లాగే శ్రీవారి సేవకులు 500 మంది, టీటీడీ డిప్యుటేషన్ ఉద్యోగులు 2,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఎస్వీబీసీ వారు ప్రతి క్షణం లైవ్ కవరేజ్ ఇవ్వబోతున్నారు. ఆ ఛానల్ నుండి ఎస్వీబీసీ నుండి మిగిలిన ఛానల్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాం. క్లీన్ ఫీడ్ ఇది ఇప్పటికున్నటువంటి సౌకర్యాలు. దీని మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి సిద్ధంగా సీఎం గారు వస్తున్నారు, సతీ సమేతంగా వస్తున్నారు. మాకు ఐడియా లేదండి, అది ఇంతవరకు కన్ఫైండ్ అవుదాం. ఈ ప్రోగ్రామ్ సీఎం గారు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అప్పుడు అడగండి. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? పారిశ్రామిక వాడలో కుక్కల బెడద జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు వీధుల్లో నడవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మల్కాపురం ప్రకాష్ నగర్ లో కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడింది. ప్రజారోగ్య విభాగం అధికారుల నిర్లక్ష్యంతో కుక్కల స్వైర విహారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తరచూ శునకాల దాడిలో పలువురు గాయాల పాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిరెడ్డి నానాజీ, సంఘ సేవకులు. అయితే ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం 62వ వార్డులో ప్రకాష్ నగర్లో పూజ అనే ఒక అమ్మాయికి కుక్క కరిస్తుందండి. చాలా పాపం అనుకోరిన అమ్మాయి చూస్తే దగ్గర ఒక 10 కుట్లు పడతాయంటున్నారు. తల్లిదండ్రులు ఆసుపత్రి తీసుకెళ్లారు. ఈ కుక్కల వల్ల రాత్రిపూట బల్లి మీద వెళ్తున్నప్పుడు వెంటాడడం, నెక్స్ట్ పిల్లలు కరడం, నెక్స్ట్ చాలా రకరకాల ఘోరంగా జరుగుతున్నాయి. దీన్ని అధికారులు కమిషనర్ వెంటనే స్పందించాలి. ఇప్పుడు కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది. రేపు లోప బండి రప్పించి కుక్కలు పట్టిస్తున్నారు. అలా కాకుండా కుక్కలను తీసుకెళ్లి వాటి ఆపరం చేసి ఎక్కడ వదలు తప్ప ఇక్కడ కుక్కలు తీసుకెళ్ళి ఇక్కడ కుక్కలు పడుతున్నారు, సిండ్ర వదలడం, సిండ్ర పట్టడం, వదలడం ఇలా చేస్తున్నారు. అలా కాకుండా కుక్కలను తీసుకెళ్ళి ఎక్కడో సపరేట్గా కడవలో ఎక్కడో తీసుకెళ్ళి వదిలితో బాగుంటుంది చెప్తే నా ఆలోచన. ఎందుకంటే ఈరోజు పూజన అమ్మాయి పాపం కుక్క కలిసి తీవ్రంగా గాయంతో పాలయ్యింది. ఆల్రెడీగా సోలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే అమ్మాయి చాలా బాధపడుతుంది. 10 గుట్లు పడతాయంటారు. తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. అమ్మాయి చూస్తే 5తో అవుతుంది. ప్రకాష్ నగర్లో ఉంటుంది అమ్మాయి. చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనలకు పాపకు జరిగినట్టు వేరే అన్యాయం జరగకూడదు మా ఆలోచన తప్ప ఇంక రకం కాదు. దయవించి స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక అధికారులు కానీ జీఎం కమిషనర్ కానీ నేను ఒకటే చెప్తున్నాను. కుక్కలు మీరు దయవించి ప్రతి వార్డులో కూడా బండి రప్పించి వార్డులు పట్టించి తీసుకొని ఇక్కడ కుక్కలు పట్టించి తీసుకెళ్ళి పక్క వార్డులో వదలకండి. దయచేసి ఎక్కడో తీసుకొని వదలండి దయచేసి. ఎందుకంటే కుక్కల్ని ఈ వార్డులో పట్టి ఇంకొక వార్డు వదలడం, ఆ వార్డు పట్టి ఇంకొక వార్డులో వదలడం వల్ల ఎక్కువైపోతున్నాయి. రాత్రి బళ్ళ మీద వెళ్తుంటే రాత్రి 10 గంటలకు వెళ్తుంటే బళ్ళ మీద వెంటాడడం, కరడం, పిల్లలకి భయపడి చేస్తున్నాయి. దయవుంచి అర్జెంటుగా ఈ కుక్కల్ని అరికట్టాలని మనసు కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరగనున్నాయి. వేడుకలకు సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించడానికి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎల్ఐసి సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ పురవీధుల గుండా సాగి బుల్లయ్య కాలేజ్ సమీపంలో ఉన్న
అంబేద్కర్ భవన్కు చేరుకుంటుంది. అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొడ్డు కళ్యాణరావు, జేవి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు బోని అప్పారావులు తెలిపారు. ఈ బహిరంగ సభకు ముఖ్య నేతలను ఆహ్వానించామని, వారంతా అంబేద్కర్ జీవిత సత్యాలతో పాటు ఆయన రాసిన రాజ్యాంగంపై కూడా మాట్లాడతారని చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిపించాలని సదుద్దేశంతో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నూతన కార్యవర్గం ఉభయ జిల్లాలైనటువంటి అనకాపల్లి, విశాఖపట్నంలో ఉన్న బహుజనులు, అలాగే అంబేద్కరీయులు, అలాగే అంబేద్కర్ వాదులు, అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ జీవితకాల సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సదుద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా పత్రికా సమావేశం ద్వారా ఈ యొక్క విశాఖ నగర ప్రజలకి, అదేవిధంగా అనకాపల్లి జిల్లా ప్రజలకి ముఖ్యంగా ఈ పత్రిక ద్వారా తెలియపరచడం ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం. మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, భారతదేశంలో రాజ్యాంగం రాయకముందు స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం అనేటటువంటి అంశాలు భారతదేశంలో లేవు. ఎందుకంటే భారతదేశం 500 సంస్థానాలుగా విడిపోయినటువంటి ఒక భారతదేశం ఇది. సో అప్పుడు రాజులు పరిపాలించేవారు కాబట్టి ఎలాంటి హక్కులు లేవు. మనుషులందరూ సమానమే, అందరికీ స్వేచ్ఛ, స్వతంత్రం కావాలా అనేటటువంటి ఒక గొప్ప సూత్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనందరికీ తెలియజేశారు. సో ఈవేళ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనే దానికి తూట్లు పొడిచేటటువంటి వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నారు, అక్కడ అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏముంటుందంటే ఈ దేశానికి మనుస్మృతి సరిపోతుంది, రాజ్యాంగం అక్కర్లేదు, సో దాని ద్వారానే మన పరిపాలన సాగించాలా అని చెప్పేసి 65 సంవత్సరాలుగా భారత జాతీయ జెండాని ఎగరవేయినటువంటి ఒక సంస్థ అది. వాళ్ళు ఇప్పుడు దేశభక్తులుగా చాలామంది అవుతున్నారు. రేపు 14వ తారీఖు ఏప్రిల్ 14 జరగబోయే అంబేద్కర్ 134వ జయంతికి వేలాదిగా ప్రజలందరూ, పుర ప్రజలందరూ ఇక్కడికి అంబేద్కర్ భవన్కి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఒక అంబేద్కర్ అంటే ఒక వర్గానికే కాదు, మొత్తం యావత్ దేశానికి కూడా ఆయన స్ఫూర్తిదాయకం. ఆయన రాజ్యాంగం రచించిన తర్వాతే ఈ దళితులు కానీ, బహుజనులు కానీ సమాన హక్కులు ఏర్పడబడ్డాయి. ఇక ముందు కూడా ఇంకా ఈ హక్కులు కావాలంటే సంఘటితంగా అందరం పోరాడాలి. కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో ఎల్ఐసి దగ్గర నుంచి సాయంకాలం 4 గంటలకు ఎల్ఐసి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మన అంబేద్కర్ భవన్, రామటాక్సీ దగ్గర అంబేద్కర్ భవన్ వరకు ఊరేగింపుతో తాళమేళాలతో అందరూ వచ్చి తర్వాత ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు, తర్వాత అనకాపల్లి జాయింట్ కలెక్టర్ శ్రీమతి జాహ్నీ గారు, మిగతా ప్రభుత్వ రంగ సంస్థల జనరల్ మేనేజర్లు అందరూ విచ్చేస్తున్నారు. సమానత్వం, సాధికారత కోసం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని 4th టర్న్ ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెన్ స్కూల్ సౌజన్యంతో అక్కేపాలెం జాతీయ రహదారి వద్ద విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇటీవల నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్తో వాహనదారులలో మార్పు వచ్చిందన్నారు. నిబంధనలను పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. హెల్మెట్ వాడకపోయినా చాలా సీరియస్గా స్పందించింది. చాలా మంది హెల్మెట్ వాడకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుందని, కాబట్టి తప్పనిసరి హెల్మెట్ వాడకాన్ని దృష్టి సారించాలని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మా గౌరవ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు గత సెప్టెంబర్ 1 నుండి రైడర్తో పాటు పిలియన్ రైడర్, వెనక్కి కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని అది మేము దానిపైన డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తారో వారి తాలూకా డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు సస్పెండ్ చేయవలసిందిగా మేము ఆర్టీఓ అధికారులకు కూడా పంపడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే చాలా మంది వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు చేశారు. అయితే ఇటీవల కొంత పెరుగుతుంది, హెల్మెట్ వాడడం పెరుగుతుంది, కానీ పిలియన్ రైడర్స్ ఇంకా పెట్టుకోవడం జరగటం లేదు. కాబట్టి పిలియన్ రైడర్ కూడా, వెనక్కి కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని మేము చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం, డ్రైవ్లు చేస్తున్నాం. అలాగే అవగాహన కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. ప్రతి కాలేజీల్లో స్కూల్లోకి వెళ్తున్నాం. అలాగే కొన్ని
ఏవైతే కొన్ని యాజమాన్య సంస్థలు ఉంటాయో ఆ సంస్థలు విజిట్ చేస్తున్నాం. వెళ్ళి ప్రతిరోజు కూడా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ అక్కేపాలెంలో గల పెన్ స్కూల్ విద్యార్థులతో ఒక రోడ్ సేఫ్టీ డ్రైవ్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. పిల్లలతో అవేర్నెస్ చేస్తూ వాళ్ళు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎలా సిగ్నల్ జంపింగ్ ఎలా అవుతుంది, ఎవరు ఎటువంటి వైలేషన్స్ చేస్తున్నారు అన్నటువంటి కూడా వాళ్ళు కూడా గమనిస్తూ వాళ్ళు కూడా లెర్నింగ్ కోసం అలాగే వాళ్ళు కూడా ఇతరులకు తెలియజేయడం కోసం ఈరోజు ఒక అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అట్టహాసంగా ప్రారంభమైంది. మహారాణిపేటలోని కోస్టల్ బ్యాటరీ రోడ్లో నెలకొల్పిన ఆసుపత్రిని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. కంటి సమస్యలన్నిటికీ అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక పరికరాలతో వైద్యాన్ని అందిస్తున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. నేత్ర సంబంధిత సమస్యలను గుర్తించి సరైన చికిత్సను తీసుకోవాలి. కంటి సమస్యలకు అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించేందుకు అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. ఎయిమ్స్లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ ఎన్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాహుల్ కుమార్ బస్నా నేతృత్వంలో ఈ ఆసుపత్రిని నెలకొల్పారు. మహారాణిపేటలోని కోస్టల్ బ్యాటరీ రోడ్లో ఏర్పాటు చేసిన అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ ఆసుపత్రిని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. కంటి పరీక్షలు చేసే గదులు, అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. సంపూర్ణ కంటి పరీక్షలు, ఫెకో పద్ధతి ద్వారా శుక్లం శస్త్రచికిత్స, రెటీనా లేజర్ ఇంజెక్షన్లు, సర్జరీలు, కార్నియా సర్జరీ వ్యాధుల చికిత్స, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, పిల్లలకు ప్రత్యేక కంటి పరీక్షలు, న్యూరో ఆప్థమాలజీ పరీక్షలు చేస్తారు. అంతేకాకుండా అత్యవసర కంటి నేత్ర సంబంధిత చికిత్సలతో పాటు కంటి సమస్యలన్నింటికీ అత్యున్నత ప్రమాణాలతో చికిత్సను అందిస్తారు. యువ నేత్ర వైద్య నిపుణులు అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ ఆసుపత్రిని నెలకొల్పి అత్యాధునిక పరికరాలతో వైద్యాన్ని అందిస్తారని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాహుల్ కుమార్లు ఎయిమ్స్లో స్పెషలైజేషన్ చేశారని చెప్పారు. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు. కోస్టల్ బ్యాటరీ దగ్గర అక్షయ ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ ప్రవీణ్ గారు, డాక్టర్ రాహుల్ గారు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ ఇవాళ అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అతి తక్కువ ధరలకి విశాఖపట్నంలో ది బెస్ట్ టెక్నాలజీతో ఇవాళ వీళ్ళు ఇక్కడ పెట్టినందుకు వీళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ప్రతి ఒక్కరు కూడా మా మీడియా సోదరులతో పాటు అందరూ కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్తో అతి తక్కువ ధరలకి వాళ్ళు అందిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరి దీవెనలతో రానున్న రోజుల్లో సంవత్సరంగా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా టెక్నాలజీ అన్ని మిషనరీస్ ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా మీడియా సోదరులకైతే 50% డిస్కౌంట్ చేసే విధంగా ప్లాన్. నేత్ర వైద్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో చికిత్సను అందిస్తామని డాక్టర్ ఎన్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాహుల్ కుమార్లు తెలిపారు. అన్ని కంటి సమస్యలకు ఇక్కడ వైద్యం అందిస్తామని, అత్యాధునిక పరికరాలను సమకూర్చుకున్నామని చెప్పారు. తమ ఆసుపత్రి సేవలను రోగులు వినియోగించుకోవాలని కోరారు. నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఈ అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కోఫౌండర్. ఇది మహారాణిపేట కోస్టల్ బ్యాటరీ రోడ్ ఏరియాలో ఉంది. ఇక్కడ మనకి ఆల్ సూపర్ స్పెషాలిటీ ఐ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మనకి కార్నియా, క్యాట్రాక్ట్, రెటీనా, గ్లకోమా, ఆక్యులోప్లాస్టీ, స్క్వింట్, ఆర్ఓపి కూడా అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సర్జికల్ రెటీనా కూడా మనకు ప్రత్యేకంగా చేస్తాం మన హాస్పిటల్లో. మరియు కంటికి కలద్దాలు తీసే రిఫ్రాక్టివ్, లాసిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇక్కడ మన దగ్గర అన్ని రకాల లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో అందరూ వచ్చి ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని మేమిద్దరం, నేను డాక్టర్ రాహుల్ కుమార్ బాఫ్నా ఇద్దరం ఎయిమ్స్ న్యూఢిల్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇక్కడికి వైజాగ్ వచ్చి ఇక్కడ మన హాస్పిటల్ స్థాపించడం జరిగింది. సో అందరూ వచ్చి మా ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న సర్వీసెస్ని వినియోగించుకోవాలని నేను కో-ఫౌండర్ ఆఫ్ అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్. మన ఈ హాస్పిటల్లో ఇప్పుడు క్యాష్లెస్ ఫెసిలిటీ కూడా ఉంది. మేము విడాల్ టీపీఏ, పారామౌంట్ టీపీఏ, జెనిన్స్ టీపీఏ, ఎఫ్హెచ్పిఎల్ టీపీఏ, హెల్త్ ఇండియా టీపీఏ, హెరిటేజ్ టీపీఏ, ఎరిక్సన్ టీపీఏ ఈ అన్ని ఇన్సూరెన్స్కి క్యాష్లెస్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు. విత్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ అండ్ క్యాష్లెస్ ఫెసిలిటీ
This is the one-stop solution for all your eye problems. Please do come for any eye problem. Thank you once again. అన్ని కంటి సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్గా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ను తీర్చిదిద్దారు. హెల్త్ ఇన్సూరెన్స్లపై క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా అందిస్తారు. సిరిపురం విఎంఆర్డీఏ కార్యాలయం పార్కింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో మొత్తం 3 కార్లు దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. 3వ పట్టణ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీ ఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లను విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సైకిళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పేస్కార్ రామకృష్ణ, ఇన్ఛార్జ్ డిఐ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. వర్షం చూసుకోండి, వసంతం వెరపూసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబురోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ అధిష్టానం కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీం దర్శించుకుంది. చిత్ర నటీనటులు విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రాములు యూనిట్ సభ్యులతో కలిసి శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్టు బృందం సభ్యులు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో మూవీకి సంబంధించిన 2వ పాటను విడుదల చేసినట్టు చెప్పారు. చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని నటి విజయశాంతి కోరారు. బాబు, నేను డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు అందరం వచ్చాము. మేడం అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జకాం 8.0 చైర్మన్ గా బి దిలీప్ కుమార్ నియమితులయ్యారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు. జేఎఫ్జీ టేబుల్ చైర్మన్ గా దిలీప్ కుమార్, ఎస్కే నజీరుద్దీన్ కోచ్ గా, పి చంద్రశేఖర్ వైస్ చైర్మన్ గా, నాగేశ్వరి కోశాధికారిగా నియమితులయ్యారు. జోన్ 4 అధ్యక్షుడు సంతోష్ శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామసూర్య, సురేష్ గొంప, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ జేఎఫ్పిఏ సంతోష్ శివకుమార్, జోన్ ప్రెసిడెంట్. సో జోన్ అంటే మనకి కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు వస్తుంది. అది ఒక జోన్ కింద పరిగణలోకి వస్తుంది. సో ఆ జోన్కి మొత్తానికి నేను ప్రెసిడెంట్ని. జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది ఒక నాన్ వాలంటీర్ ఆర్గనైజేషన్. సో అది అక్రాస్ 120+ కంట్రీస్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. సో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. సో 29 జోన్స్ ఉన్నాయి టోటల్గా. సో మనది జోన్ 4 కింద కన్సిడర్ చేసినట్టు ఉంటుంది. జోన్ 4 కింద కన్సిడర్ చేస్తారు. సో జేసీఐలో వీ హ్యావ్ 6 ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒకటి ట్రైనింగ్ ఏరియా, మనం ఒక ట్రైనర్ అవ్వాలి అంటే ట్రైనింగ్ ఏరియా ఉంటుంది. బిజినెస్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, బిజినెస్ గురించి నేర్చుకోవాలన్నా, B2B మీట్స్ అటెండ్ అవ్వాలన్నా బిజినెస్ ఉంటుంది. సో ఇప్పుడు జేకామ్ ఎల్ విశాఖపట్నం 8.0 అనేది లాంచ్ జరుగుతుంది. సో జేసీఐలో బిజినెస్ ఏరియాలో భాగంగా జేకామ్ అనేది ఒక బ్రాంచ్. సో ఆ జేకామ్లో జేకామ్ L1 8.0 అనేది ప్రారంభోత్సవం జరిగింది ఈరోజు. సో దానికి మన దిలీప్ గారు చైర్మన్ కింద ఎన్నుకోబడ్డారు.
సో ఇలాగ బిజినెస్ ఏరియాలో కానీ ట్రైనింగ్స్ ఏరియాలో కానీ కమ్యూనిటీకి ఏమైనా సేవలు చేయాలని కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ ఏది చేరగాలన్నా సరే మనం నేర్చుకోవాలి అంటే జేసీ అనే ఆర్గనైజేషన్లో జాయిన్ అయినట్టయితే ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. మన నజరుద్దీన్ గారు ఈరోజంతే వచ్చారండి. ఈ కొత్తగా ఇన్స్టలేషన్ అయిన టేబుల్ అండి. ఈ జేకామ్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్ అండి వైజాగ్లో కానీ జేసీఏ ఇండియాకి కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే జేకామ్ ఇంపార్టెంట్ అంతే. జేసీఏ ఆర్గనైజేషన్ త్రూగా జేకామ్ అనేది వచ్చింది. జేకామ్లో ఏంటంటే ప్యూర్లీ బిజినెస్ ప్లాట్ఫామ్. మనం ఈ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ మార్జిన్స్తో మనం చాలా జేసీ అనేది ఎందుకు క్రియేట్ చేసిందంటే జేకామ్ అనేది బికాస్ ఆఫ్ ద చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. జేకామ్ ప్లాట్ఫామ్ వల్ల వచ్చే ప్రాఫిట్ మార్జిన్స్తో జేసీలో కొంత ప్రాఫిట్ ఇచ్చేసేంత మన వాళ్ళు ఏమైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద డెవలప్ చేస్తున్నాం. దానికోసం అయితే ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది జేసీ ఇండియా. దానికోసం ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటామండి. ఎందుకంటే కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. అలానే మాకు కూడా అయితే చాలా మందితో నెట్వర్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఒక దగ్గర కూర్చొని అయితే చాలా మెంబర్స్తో బిజినెస్ చేసుకోవడం. మనం అయితే ఇంతకుముందు మనం ఎక్కడెక్కడో ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కడో మనం అయితే కాంటాక్ట్ చేసి బిజినెస్ తెచ్చుకునేవాళ్ళం. ఈ జేకామ్ ప్లాట్ఫామ్ వచ్చాక ఒకే దగ్గర ఒక 60 మెంబర్స్ కూర్చొని అయితే ఒకళ్ళనైతే కాంపిటీషన్ లేకుండా ఒకళ్ళైతే మనం బిజినెస్ ఇచ్చుకుంటూ పుచ్చుకుంటుండగా చాలా ఈజీగా అయిపోయింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ తగ్గ సోమతలో దీని ఫీజు అయితే ఉంటుంది. ప్లస్ ఈ రోజుల్లో ఏంటంటే మనకి నెట్వర్క్ ఇస్ నెట్వర్త్. సో మీకు ఎవరికైనా సరే ఒక 56,000 మెంబర్స్ని మీకు ఒక దగ్గర కలవచ్చు అంటే అది జేసీఐ ప్లాట్ఫామ్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా. సో ఇక్కడికి రావాలంటే మీకు సొంత బిజినెస్ ఉండాలి. డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో చేరాలంటే 60 డిఫరెంట్ మెంబర్స్ని మీరు వచ్చి కలుస్తారు. ఈ టేబుల్ మీటింగ్ వచ్చేసరికి మీకు 4 రకాల మీటింగ్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు మీకు సొల్యూషన్ బోర్డ్ ఉంటుంది. మీ బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దీంట్లో ఉన్న మెంబర్స్ అందరూ సలహాలు ఇస్తూ ఉండొచ్చు. అండ్ దీంట్లో అలాగా డిఫరెంట్ విజిటర్స్ వస్తారు. వేరేగా బిజినెస్ ఆర్గనైజేషన్తో కూడా మన C2C అని ఒకటి ఉంటుంది. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా దాన్ని ఎక్కడా లేదు. C2C అని చెప్పి ఏ బిజినెస్ ఆర్గనైజేషన్తో కూడా మనం కొలాబరేట్ అయ్యి మనం మీటింగ్ పెట్టుకుంటాం. సో మీరు వేరే బిజినెస్ నెట్వర్క్స్తో కూడా మీరు ఫ్రీగా మనం ఆ రోజు కలిసే అవకాశం మనకు ఉంది. ఈ జేకామ్ పోనే రోజుల్లో కూడా ఇంకా పెద్దదవుతుంది. సో ఎవరైనా సరే బిజినెస్ ఓనర్స్ ఉంటే దయచేసి వెంటనే జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గురుద్వార జంక్షన్లోని శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని సిపి శంకప్రతాప్ బాక్షి ప్రారంభించారు. వేసవి సీజన్లో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంతకు ముందే చలవేంద్రాన్ని ప్రారంభించారు. తాజాగా గురుద్వారాలో ఏర్పాటు చేసిన 2వ చలవేంద్రాన్ని సిపి ప్రారంభించారు. మజ్జిగలో కొత్తిమీర, పచ్చిమిర్చి, మంచినీటిలో సబ్జాలు కలిపి పాదచారులకు అందించారు. వేసవి సీజన్లో ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీదేవిని అభినందించారు. ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఎవరు చేసినా తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఏయు ఫ్యాకల్టీ కళ్యాణి, ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. మజ్జిగ, తర్వాత సబ్జా వాటర్ ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వలన మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో కూడా వేసవి కాలంలో ఆ టెంపరేచర్ బాగా పెరిగిపోతూనే ఉన్నాయి. హీట్ వేవ్ వస్తుంది. దానివల్ల హీట్ క్రాంప్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అది కాకుండా ఇక్కడ చూస్తే బోర్డులో మంచినీటి సంరక్షణ, వాటర్ కన్జర్వేషన్ గురించి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామందికి తెలియదు, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆల్రెడీ నీటి యుద్ధం మొదలైంది. మంచినీళ్ళు లేక చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మంచి నీళ్ళతో పాటు మజ్జిగ, సబ్జా వాటర్ పంపిణీ చేయడం, మరోవైపు వాటర్ కన్జర్వేషన్ గురించి ఒక మంచి మెసేజ్ వైరల్ చేయడం, ఈ రెండు చాలా ముఖ్యం. మన ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా ఈ మన మజ్జిగలో అల్లము, తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు, లెమన్ అన్నీ కలిపి చాలా చాలా డెలిషియస్, చాలా టేస్టీగా తయారు చేశారండి. అదే మాదిరిగా సబ్జా వాటర్లో కూడా సబ్జా, నిమ్మకాయ రసం, తర్వాత షుగర్ కలిపి మంచిగా తయారు చేశారండి. ఇంట్లో ఎలా చేస్తామో అలాగే సొంత హస్తంతో అందరూ లేడీస్ చాలా చూస్తేనే తెలుస్తుంది, బాగా
ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ తయారు చేయడానికి. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు తయారు చేశారండి. సో అందరికీ బాగా నచ్చుతుంది ఈ చలివేంద్రం టేస్ట్ అండ్ క్వాలిటీ. సిమిలర్లీ సబ్జా వాటర్ కూడా మన అందరికీ బాగా నచ్చింది. నేను పర్సనల్గా టేస్ట్ చేశాను, అది చాలా డెలిషియస్గా చాలా టేస్టీగా ఉంది. సో ఈ వేసవికాలం అంతా 90 days ఎవడైనా ఈ ఏరియాకి వస్తే ఖచ్చితంగా ఈ చలివేంద్రానికి వచ్చి సబ్జా వాటర్, మజ్జిగ, మంచినీళ్ళు త్రాగి వెళ్ళండి. ఈ సందర్భంగా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్కి హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఈ నెల 12 నుండి 16వ తేదీ వరకు 20వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు నిర్వహించనున్నామని నాటకోత్సవాల అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి జేఆర్కే ప్రసాద్లు తెలిపారు. పైడా కౌశిక్ స్మారకార్థం గత 20 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి 20 ఎంట్రీలు వచ్చాయని, దీనిపై కమిటీ అధ్యయనం చేసి 9 నాటికలు ఎంపిక చేశారన్నారు. ఉత్తమ ప్రదర్శనతో పాటు పలు విభాగాల్లో నగదుతో పాటు బహుమతులు అందజేస్తామన్నారు. నాటకోత్సవాలకు మహారాజా పోషకులుగా ఉండటం ఆనందంగా ఉందని పైడా కృష్ణప్రసాద్ తెలిపారు. నాటకం మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతులకి పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది. ఎందువల్లంటే మనం ప్రత్యక్షంగా చూడటం వలన మన హృదయానికి హత్తుకుంటుంది. అది వేరే చోట చూసిన కంటే నాటకాన్ని డైరెక్ట్గా వీక్షించటం వలన ప్రేక్షకుడికి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా మన భారతీయ కళలో మరుగున పడుకోకుండా మన కళాభారతి మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మల అన్నీ. ఈ మధ్య అయితే మనం సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నీ. ఇప్పుడు 5 రోజుల పాటు జరుగుతున్న ఈ జాతీయ స్థాయి నాటక పోటీలకి ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు, అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పెట్టి ఏ ఒక్క నాటిగా కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి, అందులో అధ్యక్షుడు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు. ఫైనల్గా అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకు మా అధ్యక్షులు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఏ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఈజ్ ఓన్లీ ప్రమోషన్, perpetuation, inculcation of our Indian culture amongst all the people. ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయూత పైడా కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు. వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మేము కళాభారతి మీకు ఎవరికి చెప్పలేదు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదే, దాని ఇబ్బందులు దానికే ఉన్నాయి. ఇప్పుడు చాలా మైనస్లో ఉన్న వీరు సోలార్ వేయడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది. కళాకారులకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తామని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతుల ప్రోత్సాహ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు జనజాగృతికి కళలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. స్థానిక ఉత్సవాల్లో ప్రాంతీయ కళా ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.
శ్రీ ప్రణవ్ గోపాల్ గారికి, అలాగే డాక్టర్ శ్రీబాబు గారికి, నాగరాజ్ పట్నాయక్ గారికి, తదితర సోదరులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశీస్సులు అందరికీ కూడా. ఎందుకంటే కళ అనేది జీవితానికి ఒక ప్రాణం లాంటిది. అదే ప్రాణం ఉన్నటువంటి మనిషికి మళ్ళా ఆ కళను మనం ఎదుర్కొన్న ప్రదర్శించడం వల్ల మళ్ళీ మనలో ప్రాణం వస్తుంది. కళాకారులు వాళ్ళు జీవిస్తూ అందరినీ జీవింపజేసేవారు. అది ఒక గానం కావచ్చు, నృత్యం కావచ్చు. ఈ యొక్క పురస్కారాలు అందరూ కూడా తీసుకోవాలని శ్రీబాబు గారు చెప్పినట్లుగా ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు తీసుకుని ఈరోజు కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే గౌరవ అధ్యక్షులు పట్నాయక్ గారు కానివ్వండి, గంటల శ్రీనిబాబు గారు కానివ్వండి, అదేవిధంగా వివిధ ఎవరైతే కార్యవర్గం ఉందో అందరూ కూడా అభినందనలు తెలియజేసిన. ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కళాకారుడే. ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కళాకారుడిగా ఉంటాడు కాబట్టి సో దాన్ని కళాకారుడు ప్రతి ఒక్కరు తన కళను ఏదైతే బాగా ప్రతిబింబిస్తాడు బయటికి ఒక మంచి కళాకారుడు ఎదుగుతాడు. సో రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కళాకారులకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా చిత్తశుద్ధిగా ఉంది. కళాకారులను ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ కూడా నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, ఏదైతే గురుజాడ కళాక్షేత్రం కానివ్వండి, ఉడాచలం థియేటర్ కళాకారులు ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ కానివ్వండి, అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఉంటే కనుక ఉపయోగించుకోండి. రానున్న రోజుల్లో మీ అందరితో కూడా అందుబాటులో ఉంటాను. ఒక మంచి రోజు మనం అందరం కూర్చున్నాము. సమయభావం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ పోలీసుల అమ్ముల పొదిలో డ్రోనాస్త్రం, నేరాల నియంత్రణ, రాత్రి వేళల్లోనూ గస్తీకి డ్రోన్లను వినియోగిస్తామన్న సిపి బాక్షి. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తలంబరాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పారిశ్రామిక వాడలో సునకాల స్వైర విహారం, కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి. అంబేద్కర్ జయంతికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్న మెమోరియల్ సొసైటీ నాయకులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.